హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్టిస్ట్ రమేష్ బాబు ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చార్కోల్ ఆర్టిస్టుల కోసం పాటించవలసిన ఒక 4 జాగ్రత్తలు మీ దృష్టికి తీసుకొద్దాం అనుకుంటున్నాను. మొదటిది, మీరు బిగినింగ్ ఆర్టిస్టులు అయితే, జస్ట్ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నటువంటి ఆర్టిస్టులు అయితే ఏ పేపర్ మీదైనా, ఈవెన్ జెరాక్స్ పేపర్ ఉంటుంది కదా, అది కానీ నోట్బుక్ పేపర్లో అయినా సరే డ్రాయింగ్, స్కెచ్చింగ్ వేసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. లేదు ఆర్ట్ లెవెల్స్ కొంచెం ఇంప్రూవ్ అయినాయి, కొంచెం బాగున్నాయి, ఏదైనా కొంచెం ప్రీషియస్ వర్క్, పోర్ట్రేట్ కానీ ఇంకేదైనా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వగలిగినంత స్టేజ్లో మీరు డ్రాయింగ్ వేయగలిగితే వాటిని మీకు వీలైనంత మంచి క్వాలిటీ పేపర్ని, మెటీరియల్ని వాడుకోండి. ఎందుకంటే గతంలో ఈ మిస్టేక్స్ నేను చేస్తున్నాను కాబట్టి మీరు ఆ మిస్టేక్స్ చేయకూడదని నేను చెప్తున్నాను. జనరల్గా తెలివైన వాడు ఎదుటివారి మిస్టేక్స్ని చూసి నేర్చుకుంటారు. కామన్గా కొంతమంది వచ్చేసి తను అనుభవించి నేర్చుకోవడం ఒక రకం. సో నేను అనుభవించి నేర్చుకున్నాను, మీరు ఆ తప్పు చేయొద్దని చెప్పి నేను చెప్తున్నాను. రెండోది, చార్కోల్ పౌడర్తో వర్క్ చేసేటప్పుడు అది పౌడర్ కాబట్టి స్మెల్ట్ చేసేటప్పుడు, మెల్ట్ చేసేటప్పుడు గాల్లో పైకి లేసే అవకాశం ఉంటుంది. ఆ పౌడర్ని పీల్చడం ఎవరికి మంచిది కాదు. కొంతమందికి అది పడకపోవచ్చు కూడా, దానివల్ల ఏమన్నా దుష్పరిణామాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్లుగా ముందుగానే దాన్ని పీల్చకుండా దానికి తగిన జాగ్రత్తలు తీసుకోండి. దానిలో మనం చేయాల్సిందంటే క్లోజ్డ్ రూమ్లో ఫ్యాన్ వేసుకొని చేసుకోకుండా కొంచెం వెంటిలేషన్ ఉండేలాగా చూసుకుంటే దాన్ని నివారించవచ్చు. నెంబర్ 3 వచ్చి, డ్రాయింగ్ పేపర్ మీద మనం చేతులు పెట్టడం, వేళ్ళు పెట్టడం చేయకుండా ఉంటే మంచిది. ఎందుకంటే మనం మళ్ళీ చార్కోల్ అప్లై చేసినప్పుడు ఆ ప్రింట్స్, ఆ ఫింగర్ ప్రింట్స్, హ్యాండ్ ప్రింట్స్ తెలుస్తూ ఉంటాయి, కనబడుతూ ఉంటాయి. వాటిని మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవడం కంటే కూడా ముందుగానే జాగ్రత్త చేసుకుంటే మంచిది. వీలైతే హ్యాండ్ గ్లౌజెస్ కూడా వేసుకుంటే ఇంకా మంచిది. నెంబర్ 4, డ్రాయింగ్ ఏరియాని చిన్నపిల్లలకి, పెంపుడు జంతువులకి దూరంగా ఉంచుకోవడం మంచిది. ఎందుకు అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. చిన్నపిల్లలు మనల్ని చూసే నేర్చుకుంటారు, మనం ఏం చేస్తామో అలా చేయడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి మనం డ్రాయింగ్ గీసినట్టు వాడు కూడా మన పెన్సిలో, మన పెన్నో, మన బ్రష్ తీసుకొని దాని మీద గీసే ప్రయత్నం చేస్తారు. సో ప్రివెంటివ్గా ఉండడం మంచిది. పెంపుడు జంతువులు అంటారా, వాటికి పాపం అసలు ఏమీ తెలియదు కాబట్టి ఏదేమైనప్పటికీ ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వీటితో పాటుగా డ్రాయింగ్ వేసేటప్పుడు సిట్టింగ్ పొజిషన్ ప్రాపర్గా ఉండాలి. మీ డ్రాయింగ్ ప్యాడ్ మీకు కన్వీనియంట్గా ఉండాలి. అలా కాకుండా ఇంప్రాపర్గా, ఇన్కన్వీనియంట్గా ఉంటే మీరు డ్రాయింగ్ మీద ఎక్కువసేపు ధ్యాస పెట్టలేరు. ఇంతవరకు నేను చెప్పినవి జాగ్రత్తలు. అయితే ఈ వీడియోలో మీరు ఇంకో చాలా ముఖ్యమైన విషయాన్ని నేర్చుకుంటారు. అదేంటంటే చివరిలో నాకు ఇచ్చిన రెఫరెన్స్ ఫోటోను ఉంచాను, డోంట్ మిస్ ఇట్. ఉన్నదన్నట్లుగా ఎవరైనా గీస్తారు. ఉన్నదన్నట్లుగా చూపించాలంటే ఆర్టిస్ట్ ఎందుకు, ఫోటోగ్రాఫర్ సరిపోతారు కదా. కెమెరాతో ఫోటో తీస్తే ఉన్నదన్నట్లుగా తెలుస్తుంది. కానీ ఆ ఉన్న ఫోటోకి ఇంకొంచెం అందాన్ని, ఇంకొంచెం వాల్యూని మనం యాడ్ చేయగలిగితే అప్పుడు నువ్వు ఆర్టిస్ట్ అవుతావు. సో దీనిలో నేను చేసింది ఏంటంటే, వాళ్ళిద్దరూ హైట్లో ఈక్వల్గా లేరు, కొంచెం హైట్ బాగా డిఫరెన్స్ ఉంది. అలా ఉన్నప్పుడు ఫోటో ఎలా ఉంటుందో మీరు చూడండి. నేనేం చేశానంటే
ఒక ఫ్రేమ్లో ఇద్దరిని ఎలా పెడితే, ఎలా సెట్ చేస్తే అందంగా ఉంటారో అలా సెట్ చేశాను. అది చివరి వరకు మీరు చూస్తే అర్థమవుతుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ మిస్ ఇట్. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మీ ఆర్ట్ కెరీర్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ కీప్ గోయింగ్ ఆన్, కీప్ పెయింటింగ్, కీప్ డ్రాయింగ్, కీప్ స్కెచింగ్. హ్యాపీ పెయింటింగ్. డోంట్ మిస్ ద ఎండ్. Okay, bye. Enjoy the video.